ప్రజల ప్రాణాలు పోయినా లెక్కలేదు. ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డా పాలకులకు పట్టదు. ఖజానా నింపుకోవడమే పాలకుల పరమావధిగా మారింది. అందుకే మద్య నిషేధం అంటేనే వెనుకడుగు వేస్తున్నాయి ప్రభుత్వాలు. మద్యరహిత దేశం కోసం కలలుగన్న గాంధీ ఆశయాలను తుంగలో తొక్కుతున్నారు పాలకులు. మద్య నిషేధం దేశవ్యాప్తంగా ఉన్న చిరకాల డిమాండ్. మద్యం వల్లే సమాజంలో సగం అనర్థాలు జరుగుతున్నాయనేది కాదనలేని సత్యం. ఆ అక్షర సత్యాన్ని పడిచెవిన పెడుతున్న పెద్దలు ఆదాయం కోసం ప్రజలకు కిక్కెక్కించేస్తున్నారు. బడ్జెట్లో భారీ వాటా మద్యం నుంచే వస్తోంది. పోటీలు పడి లైసెన్సులు ఇస్తోన్న ప్రభుత్వ పెద్దలు తమ వాళ్లకే మద్యం తయారీ లైసెన్సులు కేటాయిస్తున్నారు. దేశంలో చాలా మటుకు ఎక్కడ ఏ నేరం జరిగినా అది మద్యం మత్తులోనే. మద్యం దెబ్బకు కోట్లాది కుటుంబాలు కుదేలవుతున్నాయి. ఎక్కువగా మధ్య పేద తరగతి కుటుంబాలే రోడ్డున పడుతున్నాయి. కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న మద్యాన్ని నిషేధించాలని ప్రజలు చిరకాలంగా డిమాండ్ చేస్తూనే ఉన్నారు. పేద కూలీలు వాళ్ళు తెచ్చిన వాళ్ళ ఆదాయం వాళ్ళ కుటుంబానికే సరిపోవడం లేదు. తర్వాత వాళ్ళు తాగడానికి పిల్లల భవిష్యత్తు కూడా అసలు చూసుకోకుండా వాళ్ళ చదువులకి ఏమీ పెట్టకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు తాగి ఇది చేయడం వలన పిల్లల భవిష్యత్తు కూడా పాడవుతుంది. రేపటి పౌరుల యొక్క భవిష్యత్తు కూడా మనం గమనించుకొని ముఖ్యంగా మద్య నిషేధం చేయాలి. మద్యాన్ని నిషేధించాలని ప్రజలంతా మొత్తుకుంటున్నా ప్రభుత్వాలు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. మద్యం లేని సమాజాన్ని చూడాలని ఆశించారు మహాత్మా గాంధీ. ఏటా గాంధీ పుట్టినరోజు అతి కష్టం మీద మద్యం షాపులను మూసివేస్తున్నారే తప్ప జాతిపిత ఆశయాలకు సాకారం చేసేందుకు మాత్రం ప్రయత్నం చేయడం లేదు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లోనే సంపూర్ణ మద్య నిషేధం కొనసాగుతోంది. సక్సెస్ఫుల్ గా మద్యాన్ని నిషేధించిన ఘనత ఒక్క గుజరాత్కే దక్కుతుంది. 1958 నుంచి గుజరాత్లో మద్య నిషేధం కొనసాగుతోంది. ఇక నాటి బాంబే స్టేట్లో 1948 నుంచి 1950 వరకు మద్య నిషేధం అమల్లో ఉంది. చిన్న రాష్ట్రాలు సైతం మద్య నిషేధాన్ని పక్కాగా అమలు చేస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మద్యం దొరకదు. నాగాలాండ్లో 1989 నుంచి నిషేధం కొనసాగుతోంది. 1995 నుంచి మిజోరాంలో మద్య నిషేధం అమల్లో ఉంది. కేరళలో 2014 నుంచి మద్యంపై ఉక్కుపాదం మోపడంతో అమ్మకాలు తగ్గిపోయాయి. గతేడాది నుంచి కొత్త లైసెన్సులకు కేరళ ఫుల్ స్టాప్ పెట్టింది. ఉన్న లైసెన్సులను కూడా కత్తెరవేస్తోంది. కేరళలో కేవలం 5 స్టార్ హోటల్లోనే మద్యానికి అనుమతిస్తున్నారు. బీహార్లో ఇటీవల ఎన్నికైన నితీష్ సర్కార్ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. బీహార్లో వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మద్యం బంద్ అని ప్రకటించారు. మద్రాస్ స్టేట్లో 1962లో కొన్నాళ్ల పాటు నిషేధం విధించారు. సి రాజగోపాలన్ హయాంలో మద్య నిషేధం అమల్లో ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో ఎన్టీఆర్ సీఎం కాగానే మద్య నిషేధం అమలు చేశారు. 1996లో చంద్రబాబు పీటమెక్కగానే మద్య నిషేధానికి తూట్లు పొడిచారు. మద్యంతో ఆదాయం పెంచుకోవాలని చంద్రబాబు ఆరాటంగా ఉన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రతి మద్యం షాపు నుంచి డబ్బులు వసూలు చేస్తూ విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మిస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని ఆయన వెల్లడించారు. కల్తీ మద్యం సేవించి మృతి చెందిన వారి కుటుంబాలను ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కల్తీ మద్యం సేవించి మృతి చెందిన వారి కుటుంబాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. ముందుగా విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ తర్వాత సెంటినీ ఆసుపత్రిని వైఎస్ జగన్ సందర్శించారు. కల్తీ మద్యం బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత ఆంధ్ర హాస్పిటల్కు వెళ్లారు. ప్రతి బాధితుణ్ణి పలకరించారు. పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మిస్తోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే ఏపీలో మద్యపాన నిషేధాన్ని విధిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు. సంపూర్ణంగా ఈ పాలసీ మారాలి. గుజరాత్లో మద్యం అమరు అయినా రాష్ట్రం నెంబర్ 1గా దేశంలో ఉంది. బీహార్లో కూడా మొన్న ఎన్నికలయ్యాయి. నితీష్ కుమార్ గారు మద్యాన్ని తీసేస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారు. సంపూర్ణ మద్య నిషేధం అన్నారు.
మన రాష్ట్రం నేర్చుకోవాల్సింది పోయి ఇవాళ విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మిస్తూ ఉంది. ఒకటైతే చెప్తా ఉన్నా, ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు చేస్తారో చేయరో నాకైతే తెలియదు, కానీ బుద్ధునోడైతే చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోతుంది, 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయన్నారు. కృష్ణలంక ఘటనలో మృతుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించాలని జగన్ డిమాండ్ చేశారు. కానీ ఇంత విచ్చలవిడిగా మద్యాన్ని తాగిస్తే నిజంగా పిల్లలంతా చదువుకుంటా ఉన్నారు, పిల్లలు చదువులు తప్పుతున్నాయి, దారులు తప్పుతున్నారు. 10వ తరగతి పాస్ అవుతూనే పిల్లోడు మద్యం షాప్ వైపు చూస్తూ ఉన్నాడు. ఊళ్ళో ఎదురుగానే పిల్లలు చౌపక్క చదువుకుంటా ఉన్నారు, ఎదురుగా మద్యం షాప్ కనిపిస్తూ ఉంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. కల్తీ మద్యం ఘటనను అసెంబ్లీలో ప్రస్తావిస్తామన్నారు వైఎస్ జగన్. బాధితులకు న్యాయం జరగకుంటే అసెంబ్లీ స్తంభింపజేస్తామని స్పష్టం చేశారు విపక్ష నేత. సంపూర్ణ మద్య నిషేధం మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది. దాని గురించి మాట్లాడుకుందాం. మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. మద్యం విచ్చలవిడి వ్యాపారం మీద సాక్షి.comలో చాలామంది తమ అభిప్రాయాలు తెలియజేసినారు. మద్యం తాగి చచ్చిన వాడిదా, తాగేవాడికి అమ్మిన వాడిదా, తాగేవాడికి అమ్మమని లైసెన్స్ ఇచ్చిన వాడిదా, తాగడానికి తయారు చేసిన వాడిదా, తాగేవాడిచ్చే ట్యాక్స్తో బ్రతికే వాళ్ళదా, ఎవరిది పాపం, ఈ పాపంలో ఎవరు పాలు పంచుకుంటున్నారు అని ఏకాంబర్నాథ్ యాడిక్కి అడుగుతున్నారు. తిరుపతిలో ప్రతి వీధికి ఒక బార్ తెరిచారు. కుటుంబ సభ్యులు, పిల్లలు, ఆడవాళ్ళు ఆ దారిలో వెళ్ళాలంటే భయపడుతున్నారు. ప్రభుత్వం ఇంత దరిద్రంగా ఎట్లా అనుమతిస్తుంది? డబ్బు కోసం ఏదైనా చేసేస్తారా? 100 నుంచి 200 సంపాదించే వాళ్ళు మద్యాన్ని ఖర్చు పెట్టేస్తే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏమిటో ఆలోచించారా? నగరాల్లో ఎక్కడో ఒక చోట దుకాణాలు ఉంటే అందరూ అక్కడికి వెళ్తారు, కానీ దానివల్ల కొంచెమైనా మద్యాన్ని నియంత్రించవచ్చు. బార్లు చాలా వరకు రాజకీయ నాయకులవే. రోడ్లపై తాగి ప్రజలు ఇబ్బందులు తెస్తున్నారని రాజశేఖర రెడ్డి మారేళ్ళు అంటున్నారు. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కేవలం కలెక్షన్లే చూస్తున్నారు తప్ప ఇతర విషయాలు పట్టించుకోవడం దురదృష్టకరం. ఈ విషయం గోదావరి పుష్కరాల సమయంలో కూడా రుజువైంది. మళ్ళీ కూడా అది రుజువు అవుతూనే ఉన్నది. అయినా ఆ తప్పుల్ని అంగీకరించడం లేదు. నైతిక బాధ్యతలు వహించి మంత్రులు ఎవరు కనీసం రాజీనామాలు చేయడం లేదని చెప్పి శ్రీనాథరావు RSNV చెప్తూ ఉన్నారు. ఇట్లాంటి అభిప్రాయాలు ఇంకా చాలా వచ్చినాయి. తర్వాత మాట్లాడుకుందాం. మనతో రవి గారు ఉన్నారు, అట్లాగే బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు, మిగతా పెద్దలు కూడా జాయిన్ అయ్యారు. వాళ్ళతో మాట్లాడదాం మనం. చెప్పండి రవి గారు, మళ్ళీ ఒకసారి సంపూర్ణ మద్య నిషేధం. ఇవాళ నిన్న విజయవాడలో జరిగిన సంఘటన మీకు తెలుసు. కల్తీ మద్యం కల్తీ అయిందని కొందరు అంటున్నారు, నీటి కల్తీ అంటున్నారు. ఏదేమైనా ఒక బార్లో జరిగిన సంఘటన కారణంగా కొంతమంది చనిపోయినారు. ఆ చనిపోయిన దరిమిల ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒకసారి ఆయన సంపూర్ణ మద్య నిషేధాన్ని తెర మీద తీసుకొచ్చినారు. ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది? విజయవాడ ఘటన రాష్ట్రం అంతటిని కూడా కలిసి వేసిందని చెప్పాలి. మనం అందరికీ కూడా శ్రమజీవులైన వాళ్ళు అంతమంది పోవటం, అది కూడా విజయవాడ నడిబొడ్డున ఉన్న కృష్ణలంక లాంటి చోట ఉండటం, ఆ షాపు యాజమాన్యానికి చాలా రాజకీయ దీనికి సంబంధం ఉండటం. ఎందుకంటే విష్ణు ఖండించాడు, కానీ మా బంధువులు అనే వరకు అయితే ఒప్పుకున్నారు ఇక ఆయన అందులో. అయితే మీరు అన్నట్టుగా ఇప్పుడు తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం చూస్తే కల్తీ వల్లే వాళ్ళు చనిపోయారని నివేదిక వచ్చిందని చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఇంకా బహుశా పెద్ద సందేహాలు ఏమి లేవు. కానీ ముఖ్యమైన అంశం ఇక్కడ కల్తీ చేయడం ఒకటైతే అసలు అది అంత విచలవిడిగా ఇందాటి నుంచి చెప్తున్నట్టుగా విశృంఖలంగా సాగటం, దానికి ప్రభుత్వం అధికారికంగా ప్రోత్సహించడం, ఇది అనైతికమే కాదు, అమానుషం కూడా. ఎందుకంటే ప్రజల్లో దుర్వ్యసనాలు ఉంటాయి, లేకపోతే కొంతమంది అనేక కారణాల వల్ల బానిసలు అవుతారు, అది నడుస్తూ ఉంటుంది అనేది వేరు. కానీ ప్రభుత్వం మీద విష్కీ భ్రాంతిలాగా దాన్ని ఒక విజన్గా మార్చుకోవడం, దాని నుంచి ఆదాయం లెక్కలేసుకోవడం, అది చాలా
అమానుషమైనటువంటి భాగం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలలో మాత్రం ఆ ధోరణి చాలా ఎక్కువగా ఉంది. 10,000 కోట్ల నుంచి ఈసారి 3,000 కోట్లు పెంచుతాము, తర్వాత 15,000 కోట్లకు తీసుకుపోతామని దాన్ని ఒక ఆదాయ వనరుగా, ఇంకా చెప్పాలంటే కామధేనువులాగా కల్పతరువులాగా చూడడం అనేది ప్రజా శ్రేయస్సు కోరే ప్రజా బాధ్యత వహించే ఏ ప్రభుత్వం కూడా చేయకూడనటువంటి ఒక పని. అది జరుగుతోంది. అందులోనే ఒక 20 ఏళ్ల కిందట సారా వ్యతిరేక ఉద్యమం మహిళల నుంచి వచ్చి దాంట్లో మేధావులు విద్యార్థులు అందరూ పాల్గొని దేశానికే ఒక పెద్ద ప్రేరణ ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఇప్పుడు గుడి కాదు, బడి కాదు, ప్రతి బహిరంగ ప్రదేశంలో ఆడవాళ్ళు కాదు, ఈవెన్ మనలాంటి వాళ్ళని కూడా రాత్రిపూట కొంచెం పోతూ ఉంటే అంత భయంకరంగా తాగొస్తున్నారు. చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలు, లేకపోతే కాలేజీ పిల్లలు, వీళ్ళందరూ కూడా అక్కడ మెట్ల దగ్గర అక్కడో ఇక్కడో పెద్ద కారు ఉంటుంది, కానీ ఆయన మటుకు గుట్టు చప్పుడు కాకుండా గుట్టుకు మనం మింగే అనే పని మీద ఉంటాడు. ఇట్లా ఒక బాగా వెర్రితలలు వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని నిరుత్సాహపరచడం, నియంత్రించడం, నిషేధించడం అనేది చివరి మెట్టు అనుకోండి. నిషేధానికి సంబంధించి చాలా అనుభవాలు ఉన్నాయి, ఇందాక కూడా చెప్పారు. జగన్ బహుశా వాళ్ళని పరామర్శించినప్పుడు ఒక అడుగు ముందుకేసి 2 విషయాలు ఉన్నాయి అందులో. మళ్ళీ అధికారంలోకి రావడం, వస్తే నిషేధించడం అనేది ఇది ఒక రాజకీయ చర్చకు తప్పకుండా దారి తీస్తుంది, తీయాలి కూడా. బహుశా మహిళలు, బాధితుల కుటుంబాల వాళ్ళు దీన్ని తప్పకుండా స్వాగతిస్తారు. ఎందుకంటే ఆ కుటుంబాల్లో ప్రత్యక్ష నరకం వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు కాబట్టి అసలు ఈ సారా పీడ లేకుండా పోతే చాలా బాగుంటుందని ఒక భావన వాళ్ళు. రవి గారు, మెజారిటీ ప్రజలు రాష్ట్రంలో మద్యాన్ని వ్యతిరేకిస్తున్నారు అనడానికి అత్యంత అద్భుతమైన నిదర్శనం 1994లో ఎన్టీ రామారావు గారి ఘన విజయం. ఆయన నిజానికి 94 ఎన్నికలకు ముందు సంపూర్ణ మద్య నిషేధం అనే ఒక స్లోగన్ తీసుకొని ఆయన జనంలోకి పోయినారు. అవును, అప్పుడు ప్రతిపక్షం లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలే కదా. అంటే అమరారు వాస్తవంగా విద్యార్థుల్లో ఒక ఉద్యమం వచ్చి మహిళలు రోసమ్మ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎవరు పట్టించుకోలేదు. ఉద్యమం మొదలై ఒక దశకు వచ్చిన తర్వాత రామారావు ప్రజల నాడి పసిగట్టగలడు కాబట్టి తన జెండా కూడా పక్కన పెట్టి సారా వ్యతిరేక ఉద్యమానికి ఒక జెండా తీసుకొని నెల్లూరులో నుంచి ఆయన బయలుదేరాడు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు, కాంగ్రెస్ను తుడిచిపెట్టేశారు. విజయభాస్కర్ రెడ్డి చివరి దశలో ముఖ్యమంత్రిగా కొన్ని ప్రయత్నాలు చేసినా ఆయన భయమి పరిగణనలోకి తీసుకున్నారు. సారా నిషేధం అనేది పెద్ద నినాదంగా మారింది. తర్వాత చంద్రబాబు గారు వచ్చి నేను పటిష్టంగా అమలు జరుపుతానన్నారు. కొంతకాలం తర్వాత పటిష్టంగా మరింత కఠినంగా అమలు జరుపుతానని మొత్తంగా ఎత్తేసారు. కాబట్టి ఈ అనుభవాలన్నీ మన ముందున్నాయి. తప్పకుండా జగన్ చేసినటువంటి ప్రకటన ఒక కొత్త చర్చకు దారి తీస్తుంది. ఎక్కువ మంది ఆహ్వానిస్తారు. దాని సాధ్యాలు ఏంటి అవి బహుశా మీ తర్వాత చర్చలో వస్తుంది అనుకుంటాను. ఆ విషయం ఎట్లా ఉన్నా కానీ ఎక్కువ మంది ముందు పీడ విరగడైతే బాగుంటుంది. ఆ వచ్చే కూలీ డబ్బులేవో ఇంటికి చేరితే బాగుంటుంది. పిల్లలు లేకపోతే కుటుంబాల ఆరోగ్యంగానే ధోరణి మటుకు దానికి అదనంగా ఈ కల్తీభూతం పులి మీద పుట్రలాగా మీరు చూశారు కదా. తెలంగాణలో కల్తీ లేక జనాల ఆరోగ్యం పాడైన పరిస్థితి మనం చూసాం. కల్తీ కళ్ళు తాగితే తప్ప సాయంత్రానికి వాడు ఉండలేకపోతున్నాడు. అంటే ఎంత అలవాటు చేశారు దీన్ని, ఎవరు పెంచి పోషించారు? ఒక మాట చెప్పాలి, ప్రధాన పాలక పార్టీలు అన్నిటికీ సంబంధించిన వాళ్ళకి దీంతో సంబంధం ఉండడం అనేది మరింత బాధాకరమైన విషయం. కానీ రవి గారు, మీరు తెలంగాణ ప్రస్తావన తెచ్చినారు కాబట్టి చెప్తున్నాను, ఈ కల్తీ కళ్ళు ఆ పూటకు తాకపోతే వాడు బ్రతకాలి. అదే నేను చెప్తాను, అది స్లోగా ఇట్ కిల్స్ ది పర్సన్. అదొక స్లో పాయిజన్ అంటారు చూడండి, అది నరనరాలకు ఎక్కిపోయి అసలు వాళ్ళ జీవితాలను గుల్ల చేస్తుంది. డబ్బు గల వాళ్ళు తాగి దానికి విరుగుడుగా తీసి తినటం వేరు, కానీ శ్రమజీవులు ఎక్కువగా 190 మంది దీనికి బలయ్యేవాళ్ళు పేద కుటుంబాల వాళ్ళని స్పష్టం. మనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నారు. అట్లాగే గుంటూరు నుంచి భారతీయ జనతా మహిళా మోర్చా నాయకురాలు శ్రీదేవి గారు, ఒంగోలు నుంచి మద్య నియంత్రణ ఉద్యమ కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీదేవి గారితో మాట్లాడొస్తాను నేను. శ్రీదేవి గారు చెప్పండి, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి సంపూర్ణ మద్య నిషేధం అనే అంశాన్ని తెర మీదకి తెచ్చినారు, మీరేమంటారు? ఖచ్చితంగా ఆహ్వానించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ముందు ఎన్టీ రామారావు గారు ఏదైతే మద్య నిషేధం అమలు చేసి ఆయన అధికారాన్ని చేపట్టారో ఆ విధమైనటువంటి పాలనని ఎవరు తీసుకొచ్చినా కూడా ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారు. ఎందుకంటే ఈ రోజున ప్రజలు పూర్తిగా బాధపడుతున్న అంశం ఏదన్నా ఉంది అంటే అది ముఖ్యంగా మందు. ఈ మందు విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. బడి దగ్గరికి వెళ్ళాలన్నా, గుడి దగ్గరికి వెళ్ళాలన్నా ఎక్కడ చూసినా మద్యం కొట్టు.
ప్రతి గ్రామంలో 10-15 బెల్ట్ షాపులు ఉంటున్నాయి. దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రజల్లోంచే వస్తుంది ఉద్యమం. భారతీయ జనతా పార్టీగా మా అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లోనూ చాలా వరకు మద్య నిషేధం అమల్లో ఉందండి. ఎక్కడ ఉందమ్మా? ఏ రాష్ట్రాల్లో ఉంది భారతీయ జనతా పార్టీ? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో ఉంది మద్య నిషేధం? ఏం సార్? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రాల్లో మద్య నిషేధం ఉందో చెప్పగలరా? గుజరాత్లో ఉంది కదా సార్, గుజరాత్లో ఉంది, మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది అమల్లో. ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా అధికారంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో మద్య నిషేధం అమల్లో ఉంది. మనకి ఏపీలో ముఖ్యంగా మేకిన ఆంధ్ర అని పెట్టారు. ఇవాళ ఫేకిన ఆంధ్రాగా తయారవుతుంది. ఈ విధంగా మద్యం అమ్మకాలు జరిగితే మద్యం అమ్మకాలు ఎంత దారుణంగా ఉన్నాయనేది రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్కరికి తెలుస్తోంది. అదేవిధంగా మన రాష్ట్రంలో గొప్పవాళ్ళు మాత్రం, మన రాష్ట్రంలో కాదు ఎక్కడైనా సరే, గొప్పవాళ్ళు మద్యం తాగితే అది చాలా గొప్ప పనిగాను, పేదవాళ్ళు తాగితే వాళ్ళు తాగుబోతుగాను చిత్రీకరించడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే గొప్పవాళ్ళు వాళ్ళ ఇంట్లో తాగుతారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళగా చిత్రీకరిస్తున్నారు. కానీ వాళ్ళు తాగడం మొదలైన దగ్గర నుంచే మేము తాగితే తప్పే ఉంటని మిగిలిన వాళ్ళు తాగుతున్నారు. ఆ తాగడాన్ని కూడా పూర్తిగా తాగుడు అనేది తప్పు, వ్యసనాలకు బానిసలు కాకూడదు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే కాకుండా ఈ రాజకీయ నాయకులు కానీ మనకి దేశాలమ్మడి తిరగడానికే సరిగ్గా టైం సరిపోవట్లేదు మన రాష్ట్రంలో ముఖ్యంగా. అలాంటి పరిస్థితుల్లో అధికారులు పూర్తిగా దీని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నానండి. ఇక్కడ జరిగిన తప్పుకి ఖచ్చితంగా అధికారులు బాధ్యత తీసుకోవాలి. అధికారులు వీళ్ళని శిక్షించాలి. అధికారులు ఉదయం 8 గంటలకి బార్లో లేకపోతే మద్యం షాప్లో తెరిచి ఉంటే అధికారులు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. ఖచ్చితంగా అధికారులు దీని మీద బాధ్యత తీసుకోకపోతే ఖచ్చితంగా ఎంపీలు ఎమ్మెల్యేలు తప్పుకుంటారు. 5 ఏళ్ల తర్వాత వీళ్ళు కాదు ఇంకొకళ్ళు వస్తారు. కానీ ఐఏఎస్లుగా ఉన్న వీళ్ళు మాత్రం జైళ్ళకి వెళ్తారు. అనేక కేసుల్లో మనం చూసాం. ఇప్పటిదాకా అనేక కేసుల్లో ఇటువంటి ఇబ్బందులు జరిగాయి. అందువల్ల ఖచ్చితంగా దీని మీద మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు వాళ్ళు చేసే తప్పుదాల్ని ఎవరైతే రాజకీయ నాయకులు. ఓకే శ్రీదేవి గారు, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి లక్ష్మణ్ రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. లక్ష్మణ్ రెడ్డి గారు నమస్కారం. చెప్పండి, సంపూర్ణ మద్య నిషేధం అనే స్లోగన్ మళ్ళీ ఒకసారి తెర మీదకి వచ్చింది. 1994లో మనం చూసినాం. సంపూర్ణ మద్య నిషేధాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉద్యమం చేసిన తర్వాత ఆ ఉద్యమాన్ని తీసుకొని ఎన్టీ రామారావు గారు ప్రజల్లోకి వెళ్ళి అద్భుతమైన మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చి మద్య నిషేధాన్ని తీసుకొచ్చినారు. మన దేశంలో మరికొన్ని రాష్ట్రాల్లో ఇవాళ వారు ఇంతకుముందు శ్రీదేవి గారు చెప్పినట్టుగా మహాత్మా గాంధీ స్వరాష్ట్రమైన గుజరాత్లో ఇప్పటికీ మద్య నిషేధం అనేది అమల్లో ఉన్నది. అయితే దాని అమలు తీరు ఎట్లా ఉంది మనందరికీ తెలిసిన విషయమే. మరికొన్ని రాష్ట్రాల్లో కూడా నాగాలాండ్, మిజోరాం లాంటి చిన్న చిన్న రాష్ట్రాల్లో మద్య నిషేధం అమల్లో ఉంది. హర్యానాలో ఒక ప్రయత్నం విఫలమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం కూడా 94లోది 96లో 96లో విఫలమైంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసినారు. ఆ తర్వాత ఇప్పుడు బీహార్ వచ్చే ఏప్రిల్ నుంచి పెడతామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తాము అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం తెస్తామని చెప్తున్నారు. మీరు ఎట్లా దీన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? అమర్ గారు, 1990 నుంచి 95 దాకా ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. ఎస్, ఆ ఉద్యమంలో మహిళలు చదువుకోవాలని చెప్పని పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. ఆ క్రమంలోనే నెల్లూరు జిల్లాలో దోపగుంట గ్రామంలో వయోజనులుగా ఉండి చదువుకోవడానికి ముందుకొచ్చిన మహిళలు మేము రచించిన సీతమ్మ కథ అనే పాఠ్యాంశాన్ని చదివి మనం కూడా ఒక సీతమ్మగా ఎందుకు మారకూడదు, మనం కూడా మన ఊరిలో మద్యం లేకుండా ఎందుకు చేయకూడదు, మన ఊరిలో సారా లేకుండా ఎందుకు చేయకూడదు చెప్పని ముందుకొచ్చారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అంతా ఆ ఉద్యమం విస్తరించి అది సంపూర్ణ మద్య నిషేధానికి దోవదీసింది. అప్పుడు అందరం హర్షించాం. ఎన్టీ రామారావు మహిళల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి, ప్రజాభిప్రాయాన్ని గౌరవించి సంపూర్ణ మద్య నిషేధం నినాదంతో ఎన్నికల సంఘారావాన్ని పూరించాడు. దాని ఫలితంగా అత్యధిక మెజార్టీతో గెలిచాడు. కానీ దురదృష్టం ఏంటంటే గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధాన పాత్ర పోషించి అతనికి వెన్నుపోటు పొడిచిన తర్వాత
ఒక పద్ధతి ప్రకారం చర్చాగోష్ఠులని సదస్సులని నిర్వహించి మద్యం మాఫియా పెరుగుతుంది, అనేక మంది ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మద్యాన్ని అక్రమంగా అమ్ముతున్నారు, విచ్చలవిడిగా జరుగుతూ ఉంది, ఈ మాఫియాను కట్టడి చేయాలంటే మళ్ళా ఈ మద్య నిషేధాన్ని ఎత్తేయాలని చెప్పని ఒక భావనని ప్రజల్లో తీసుకొచ్చి ఎత్తేయడం జరిగింది. దానివల్లనే అప్పటి నుంచే బెల్ట్ షాపులు కూడా వారే ప్రవేశపెట్టారు. ఒక వ్యసనాన్ని ప్రజల దగ్గరికి ఎంత ఎక్కువ చేరిస్తే అంత ఎక్కువ వ్యసనం పెరుగుద్ది, అమ్మకాలు పెరుగుతాయని గుర్తించిన చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులకి శ్రీకారం చుట్టాడు. ఈరోజు 1,00,000కు పైగా బెల్ట్ షాపులు కొనసాగుతూ ఉన్నాయి. ఓకే, మేము ప్రపంచంలోని అనుభవాలని, ఇతర దేశాల అనుభవాలని, మన రాష్ట్రాల అనుభవాలన్నీ చూసిన తర్వాత మద్య నియంత్రణ నిషేధం కన్నా మేలు అనే భావనకు వచ్చి మద్య నియంత్రణ ఉద్యమం చేస్తూ వచ్చాం. కానీ దుర్మార్గమైన ఈ ప్రభుత్వాలు మద్య నియంత్రణ పట్ల ఏమాత్రం శ్రద్ధ చూపకుండా జాతీయ రహదారుల పక్కన, రాష్ట్ర రహదారుల పక్కన మద్యం షాపులు పెట్టి డ్రైవర్ చేత తాగించి రోజు యాక్సిడెంట్లు అవుతుంటే ఏమాత్రం చర్య తీసుకోవట్లేదు. ఓకే, మద్యం తాగటం తప్పు అనే భావజాలాన్ని ప్రజల్లో పెద్ద ఎత్తున తీసుకురావాల్సింది. ఇప్పటి వరకు ఆ ప్రచార కార్యక్రమానికి ₹1 ఖర్చు పెట్టలేదు. బెల్ట్ షాపులు లక్షలాది ఉండయి, మేము తొలగిస్తానని చెప్పి మొదటి 5 సంతకాల్లో ఒక సంతకం పెట్టిన చంద్రబాబు నాయుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమాత్రం సమీక్ష చేయలేదు, ఒక్క బెల్ట్ షాప్ కూడా తొలగించలేదు, ఇంకా మరింత పెరిగినాయి. ఓకే. సో ఈ నేపథ్యంలో సంపూర్ణ మద్య నిషేధమే మంచిది అనే భావం నిన్న మేము గుంటూరులో జరుపుకున్న రాష్ట్ర సదస్సులో అందరు వక్తలు వ్యక్తం చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సంపూర్ణ మద్య నిషేధాన్ని ప్రకటించడం మేమంతా హర్షిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. దానికోసం పెద్ద ఎత్తున ప్రజల్ని కదిలించాలి. రైట్, ఒక్క నిమిషం మనం బ్రహ్మానంద రెడ్డి గారితో కూడా మాట్లాడదాం. బ్రహ్మానంద రెడ్డి గారు ఒక మాట చెప్పండి. ఇంతకుముందు లక్ష్మణ్ రెడ్డి గారు చెప్పినారు, బాగుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మొన్న 2014 ఎన్నికల ప్రణాళికలో ఒక పాయింట్ ఏమిటంటే మేము బెల్ట్ షాపుల్ని నిషేధిస్తాం, వచ్చినాక వాటిని రద్దు చేస్తాం. బెల్ట్ షాపులు రద్దు చేయడం ఏంటి? బెల్ట్ షాపులు ఏమి అధికారికంగా పెట్టేవి కాదు, వాటి మీద దాడులు జరపాలి, వాటిని నిర్మూలించాలి. రద్దు చేస్తామనేది కరెక్ట్, కానీ ఆ రద్దు కూడా జరగలేదు. జరగకపోగా మద్యం వ్యాపారం మరింత పెద్ద ఎత్తున సాగుతున్నది. అయితే మనం ఇక్కడ ఆలోచించాల్సిన కొన్ని ఏంటంటే, ఉమ్మడి బొంబాయి రాష్ట్రంలో, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, తర్వాత గుజరాత్ రాష్ట్రంలో, కొంతకాలం హర్యానాలో, కొంతకాలం మన ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు నాగాలాండ్, మిజోరాం వంటి రాష్ట్రాల్లో మద్య నిషేధం, నిజానికి అమెరికా వంటి దేశంలో కూడా మద్య నిషేధం గురించి ఒక ప్రయత్నం జరిగి సంపూర్ణ మద్య నిషేధం మీద విఫలమైంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, మద్యాన్ని సంపూర్ణంగా నిషేధిస్తామని చెప్పి. ఇన్ని అనుభవాలు పెట్టుకొని ముందుకు పోతున్నాం మనం. మరోపక్క ఏం మాట్లాడతారంటే అధికారంలో ఉన్నవాళ్ళు మద్యం వ్యాపారం కనుక లేకపోయినట్టయితే సంక్షేమ కార్యక్రమాలకు నిధులు కరువు అవుతాయి, కష్టం అవుతుంది అని చెప్తారు. దీన్ని ఎట్లా తట్టుకుంటారు మీరు? సార్, మద్యాన్ని నిషేధించటం అనేటటువంటిది అసాధ్యమైనటువంటి కాదనేటటువంటి విధంగా మన దేశంలోనే గుజరాత్ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. నేను ఇంతకుముందు శ్రీదేవి గారితో అన్నాను, గుజరాత్ రాష్ట్రంలో ఏ మేరకు ఏ విధంగా అమలవుతుందో మీకు తెలుసా అని అడిగాను. మీకు కూడా తెలిసి ఉండాలి. గుజరాత్లో మంచిగానే అమలు జరుగుతుందనేటటువంటిది ప్రజల అభిప్రాయం. లేదు చాటుమోటుగా ఎక్కడన్నా జరుగుతుందంటే వాస్తవికంగా మనం మాట్లాడే ఒకటి, ప్రభుత్వం అధికారికంగా మద్యం వ్యాపారాన్ని అనుమతించదు అక్కడ, అంతే ఆ రాష్ట్రం. సార్, ప్రభుత్వాలు మద్య నిషేధం అనుకోవాలి మనం. సార్, మన రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారు మద్య నిషేధాన్ని పెట్టినప్పుడు అమలు జరిగినటువంటి తీరును చూస్తే దాదాపుగా 90% గ్రామాల్లో అమలు జరిగింది. మీకు అక్కడక్కడ మన స్టేట్కి చివరున్నటువంటి చోట ఇతర రాష్ట్రాల నుండి కొంత మాఫియాలతో అందించారనేటటువంటి భావన ఏర్పడింది తప్ప గ్రామాల్లో పూర్తిగా అమలు జరిగినటువంటి సందర్భం ఉంది. రైట్. 90% పేద వర్గాల్లో దురలవాట్లకు లోనైనటువంటి వాళ్ళు కూడా దురలవాట్లను వదిలివేసి వాళ్ళ కుటుంబాలను సంరక్షించుకునేటటువంటి దానికి అవకాశాలు వచ్చినాయి. అయితే అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, ప్రభుత్వానికి ఆదాయం కావాలి, జనాన్ని ఈ పార్టీ వైపు శాశ్వతంగా మలుపుకోవాలంటే ఎన్టీ రామారావు గారికి అయితే ఆయన పెట్టినటువంటి సంపూర్ణ మద్యపాన నిషేధం కానీ, లేక ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వాటిని ప్రకటించిన తర్వాత ప్రజలు ఆకర్షితులయ్యారు. నాకు ఆకర్షణ లేదు కాబట్టి ఏదో ఒక విధంగా ప్రజలను మన వైపు తిప్పుకోవాలంటే వాళ్ళ దురలవాట్లకు కూడా అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విధంగా రెవెన్యూని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన మళ్ళా
మద్యపానాన్ని తీసుకొచ్చి పెట్టారు. మీకు ఒక్కసారి ఆలోచన చేయండి. నిన్నగాక మొన్న ఆయన చెప్పింది ఏంటి? మద్యపాన నిషేధం అనేటటువంటి దాన్ని చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్తేనే జనం నమ్ముతారని, మద్యపానాన్ని సామాన్య ప్రజలకు దూరంగా ఉంచవలసినటువంటి అవసరం ఉంది, దాన్ని ప్రజలు సమర్థిస్తారని చెప్పి ఆయన మొన్న మేనిఫెస్టోలో బెల్ట్ షాపుల మొత్తాన్ని రద్దు చేస్తాను. మీరు చెప్పినట్లుగా అసలు బెల్ట్ షాపులు చట్టం చేసినాయా? కాదు కదా. ఆయనే బెల్ట్ షాపులు అనేటటువంటి వాటిని స్థాపించి మీరు ప్రతి ఒక్కరు కూడా